అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. స్మార్ట్ ఫోన్ వాడే వారందరికీ పోలీస్ వారి హెచ్చరిక జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ మోసపూరిత పంథాను మార్చుకుంటూ ప్రజలను మానసికంగా భయభ్రాంతులకు గురిచేసి వారి ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. గతంలో కేవలం ఏటీఎం, ఓటీపీ మోసాలకు పాల్పడిన వారు ఇప్పుడు మరింత ప్రమాదకరమైన, నమ్మశక్యంగా ఉండే కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. కొత్త తరహా మోసం ఇదే ఆ భయానక పద్ధతి. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్న ఈ కొత్త మోసం చాలా ప్రమాదకరంగా మారింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే మొదట మీకు ఒక అపరిచిత నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఫెడెక్స్ లేదా బ్లూ డార్ట్ వంటి ప్రముఖ కొరియర్ సంస్థల నుండి మాట్లాడుతున్నాము. మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చిందని సంభాషణ మొదలుపెడతారు. అయితే స్కానింగ్‌లో ఆ పార్సల్‌లో నకిలీ డ్రగ్స్ లేదా నకిలీ పాస్‌పోర్ట్‌లు లేదా ఇతర చట్టబద్ధమైన వస్తువులు ఉన్నట్లుగా తేలింది అని చెబుతారు. మీ ఆధార్ కార్డు, బ్యాంకు కార్డు వివరాలను అక్రమ కార్యకలాపాలకు వాడుతున్నారని నమ్మిస్తారు. నకిలీ అధికారుల ప్రవేశం. సంభాషణను మరింత నమ్మశక్యంగా మార్చడానికి ఈ ఈ కేసును మేము పోలీసు లేదా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఎన్‌సీబీకి బదిలీ చేస్తున్నామని చెప్పి కాల్‌ను మరో వ్యక్తికి కలుపుతారు. వీడియో కాల్ బెదిరింపులు. అవతలి వైపు వ్యక్తి పోలీస్ యూనిఫార్మ్ ధరించి పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్టుగా సెట్టింగ్‌లో ఉన్నట్లు వీడియో కాల్ చేస్తారు. ఇకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి బృందాలు బయలుదేరాయని, కేసు నుండి బయటపడాలంటే తక్షణమే వారు చెప్పిన అకౌంట్‌కు డబ్బు బదిలీ చేయాలని తీవ్ర స్థాయిలో బెదిరిస్తారు. ఒక సంఘటన ఇలాంటిదే జరిగింది. ఇది కేవలం డబ్బు నష్టం మాత్రమే కాదండి. ఇటీవల జరిగిన ఒక హృదయ విదారక సంఘటన ఈ మోసం యొక్క సంఘటన తీవ్ర అద్దం పడుతుందనమాట. ఇలాంటి మోసపూరిత కాల్స్ రావడంతో తన కొడుకు అరెస్ట్ అవుతాడేమో అన్న తీవ్ర ఆందోళనతో ఒక తల్లి గుండెపోటుతో మరణించింది. ఇది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు, అమాయకుల ప్రాణాలను కూడా బలికొంటున్న అత్యంత క్రూరమైన మోసం. మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? పోలీసులు ఇస్తున్న సూచనలు. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా ధైర్యంగా ఉండటం మంచిది. చాలా ముఖ్యం. ఈ క్రింది సూచనలను తప్పనిసరిగా పాటించండి. చేయకూడనివి. ముందుగా భయపడవద్దు. గుర్తుంచుకోండి, ఏ అధికారి, దర్యాప్తు సంస్థ మీకు ఫోన్ చేసి డబ్బులు అయితే అడగదు. వివరాలు చెప్పవద్దు. మీ వ్యక్తిగత బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ వివరాలు లేదా ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దు. డబ్బులు పంపొద్దు. వారెంత బెదిరించినా ఒక్క రూపాయి కూడా బదిలీ చేయవద్దు. చేయవలసినవి డూస్. వెంటనే కాల్ కట్ చేయండి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు వెంటనే ఎలాంటి వాదనకు దిగకుండా కాల్ కట్ చేయండి. ధైర్యంగా సవాలు చేయండి. ఈ విధంగా వారు నిజంగా పోలీసులు అయితే మీరు ఏ స్టేషన్ నుండి మాట్లాడుతున్నారో నేను అక్కడికే వచ్చి నేరుగా మాట్లాడతానని ధైర్యంగా చెప్పండి. దీంతో వారు భయపడి ఫోన్ పెట్టేస్తారు. ఆ నెంబర్‌ను మీ ఫోన్‌లో అయితే బ్లాక్ చేయండి. ఒకవేళ మీరు మోసపోయినట్లయితే తక్షణమే చేయవలసిన పని ఏంటంటే, ఒకవేళ పొరపాటున మీరు డబ్బులు గనక పంపించి మోసపోయినట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. వెంటనే 1930కి కాల్ చేయండి. ఇది జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరు. మీరు ఎంత వేగంగా ఫిర్యాదు చేస్తే మీ డబ్బును తిరిగి రాబట్టే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా అధికారులు ఆ డబ్బు బదిలీ అయిన అకౌంట్‌ను ఫ్రీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయండి. cybercrime.gov.in అనే జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్‌లో కూడా మీ ఫిర్యాదునైతే నమోదు చేయవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించండి. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో కూడా వెంటనే లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయండి. మీ అప్రమత్తతే మీకు శ్రీరామ రక్ష. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండటానికి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ముఖ్యమైన విషయాన్ని మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో పంచుకొని వారిని కూడా అప్రమత్తంగా చేయండి. గుర్తు తెలియని కాల్స్ పట్ల ఎల్లప్పుడూ అనుమానంతో ఉండండి. సురక్షితంగా అయితే ఉండండి. మీ పేరు మీద ఈ విధంగా డ్రగ్స్ పార్సెల్ వచ్చింది. కొత్త మోసంతో మోసపూరిత ఈ విధంగా అయితే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. దీనివల్ల కొందరికి ప్రాణాలే పోతున్నాయి. జాగ్రత్తగా అయితే ఉండమని పోలీసుల వారి మనవి ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.